డ్రగ్స్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైట్ ఛాలెంజ్ కు బీఆర్ఎస్ నేతలు సిద్ధమా అని అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. అసెంబ్లీ ఆవరణలో అందరికీ డ్రగ్స్ టెస్టులు నిర్వహిద్దామన్నారు. గతంలో టీఆర్ఎస్ ఉండేదని, అది బీఆర్ఎస్ గా మారిందని, ఇప్పుడు డ్రగ్స్ రాష్ట్ర సమితిగా మార్చుకోండని అద్దంకి విమర్శించారు. బీఆర్ఎస్ నేతల్లో ఎంతమంది డ్రగ్స్ కు అడిక్ట్ అయ్యారో తెలియని పరిస్థితి ఉందన్నారు. బీఆర్ఎస్ నాయకత్వం లేమితో కొట్టుమిట్టాడుతోందని అద్దంకి దయాకర్ విమర్శించారు. వైట్ ఛాలెంజ్కి సిద్ధమా అని చెప్పి ఇలా నేను బీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా. అసెంబ్లీ ప్రెమిసెస్లోనే ఇలా వైట్ ఛాలెంజ్కి సంబంధించిన టెస్టింగ్ ఏదైతే డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ యాంటీ డ్రగ్స్ ఇవాళ మనం ఒక నాయకులం అయితే ఇలా ఇక్కడ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. డ్రగ్స్ అనగానే తోక దొక్కిన పిల్లిలాగా ఎగురుతున్న పరిస్థితి ఇలా కనపడుతున్నది. డ్రగ్స్ అనగానే వీళ్ళకు సమస్య వస్తున్నది. ఎందుకంటే దాన్ని గతంలో టీఆర్ఎస్ ఉండే, తర్వాత బీఆర్ఎస్ అయింది, ఇప్పుడు డిఆర్ఎస్ చేసుకోండి, డ్రగ్స్ రాష్ట్ర సమితి అని చేసుకోండి. అధికారం ఇచ్చిన 10 సంవత్సరాలు అదొక విలాసంగా విరాజిల్లి ఈరోజు డ్రగ్స్కి అలవాటై డ్రగ్స్ మొత్తం కూడా ఇలా మీ పార్టీ నాయకుల్లో ఎంతమంది డ్రగ్స్ ఎడిక్ట్ అయినరో కూడా తెలియని పరిస్థితి ఉన్నది. దానివల్లనే ఇలాంటి ఉన్మాదపూరితమైన ప్రకటనలు చేస్తున్నారా?